విశ్వాసంతో విశ్వాసంతో ప్రియులారా మనం ముందుకు వెళుతున్నాము. కాబట్టి ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలంటే, దేవుని పిలుపు ఉందని ప్రియులారా మనం ముందుకు కొనసాగించాలంటే తప్పకుండా దేవుని స్వరం మనం వినాలి. విశ్వాసంతో ముందుకు వెళ్ళడమే. కానీ చాలాసారి ప్రియులారా మనం చూసినట్లయితే సమస్యలు ప్రియులారా మన మధ్యలో మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మనం సొంత శక్తి మీద, లేదంటే మనం పంచేంద్రియాల మీద కానీ, పరిస్థితి మీద కానీ, మన సొంత బుద్ధి మీద ఆధారపడుతున్నప్పుడు కొన్నిసారి మేలు పొందుతాము, కొన్నిసారి చాలాసారి ఫెయిల్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి దేవుని పిలుపు ఉందన్నప్పుడు మనం పూర్తిగా విశ్వాసం అంటే దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క స్వరం మీదే ప్రియులారా నేను మీరు ఆధారపడాలి. ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం చూసినట్లయితే ఎలాగుంది ఆ విషయం గురించి కొన్ని విషయాలు వాక్యం ద్వారా మీ ముందు తీసుకుని వస్తాను. ఇప్పుడు విశ్వాసంతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. సమస్యలు అందరికీ ఉంది, అయినప్పుడు కూడా ప్రియులరా దాని విశ్వాసం, యేసు నామం, యేసు రక్తం, దేవుని యొక్క వాక్య ఘటకం వాడుకొని పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు దానికి కొన్ని ఉదాహరణ మీ ముందు తీసుకొని వస్తామని కోరుతున్నాము. కాబట్టి దానికి ఆధారంగా ప్రియులరా నిర్గమకాండము 14 అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు ప్రియులారా మనం చూసినట్లయితే 13వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వస్తున్నామన్నమాట. దారి మధ్యలో ప్రియులారా మనం చూసినట్లయితే వెనకేమో ఫరో సైన్యం వారు ఉన్నారు. అలాగే వెనకేమో ఫరో సైన్యం ఉన్నారు. అలాగే ముందేమో ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడుతున్నాం అన్నమాట. ఆ సమయంలో దేవుని స్వరం వినున్న దేవుడుడైన మోషే చెప్తున్న మాట ఏంటిదంటే, అందుకు మోషే భయపడకూడి. మోషే చెప్తున్న మాట ఏంటిదంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒక మాటలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రజలను నెమ్మది అంటే సమాధానంలోనికి తీసుకొని వస్తున్నాం అనమాట. ఎందుకంటే ప్రజలు కంగారుతో ఉన్నాం. ప్రజలందరూ ప్రియులారా మనం చూసినట్లయితే చాలా కంగారుతో ఉన్నాం. కాబట్టి ఆ సమయంలో దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క పిలుపు ఉందని అభిషక్తులైన మోషే ప్రియులారా చెప్తున్న మాట, భయపడ అవసరం లేదు. యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. కాబట్టి దేవుడు చేయబోతున్న గొప్ప కార్యాన్ని మీరు చూడాలి. ఇప్పుడు దేవుడైతే సహాయం చేస్తాడు, దేవుడైతే రక్షిస్తాడు తప్పకుండా. కాబట్టి జీవంగల దేవుడు అది చేస్తాడు అని మోషే స్పష్టంగా చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు తర్వాత ప్రియులారా మనం చూసినదే మోషే చెప్తున్నమాట, యెహోవా మీ పశ్చిమన యుద్ధం చేయును, మీరు ఊరకే ఉండవలేనని ప్రజలతో చెప్పారు. అందులో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరబెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మోషే జీవంగల దేవుళ్ళు పూర్తి ఆధారపడుతున్న మంచిది. అయినప్పుడు కూడా మోషే కూడా చేయాల్సిన కొన్ని విషయాలు ఉంది. ఇప్పుడు దేవుని పిలుపు ఉందన్న మనం దేవుని పూర్తి ఆధారపడాలి. అయినప్పుడు కూడా మనం కూడా చేయాల్సిన కొన్ని బాధ్యత ఉంది అన్నమాట. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అందులో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరబెట్టుచున్నావు. మనం కూడా చాలాసారి మొరబెడుతున్నాం, అవును కదా. మనం అవసరాల కొరకు కానీ మన పరిస్థితులు చాలాసారి దేవునితో మొరబెట్టాలి అని బైబిల్ కూడా ఉంది, కరెక్టే. కానీ ఈ సమస్య దగ్గర వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం దగ్గర వచ్చినప్పుడు జీవంగా దేవుడు అడుగుతున్నాం అనమాట, నీవు నాకు మొరబెట్టుచున్నావు అని అడుగుతున్నా. అంటే దానికి అర్థం ప్రార్థన చేయవద్దని కాదు, కానీ అలా దేవుడు ఇచ్చిన అధికారం, అభిషేకం, యేసు నామం, యేసు రక్తం. ఈ కాలంలో మనం చూస్తున్నది యేసు రక్తం, యేసు నామం, వాక్యమైన గడగం ప్రియులారా మనం వాడుకోవాలి, యూస్ చేసుకోవాలి అనమాట. ప్రాక్టీస్ చేసుకోవాలి, విశ్వాసంతో అది వాడుకోవాలి. కానీ చాలాసారి మనం డౌట్ పెడుతుందాము, నేను ప్రార్థన చేసినట్లయితే మిరకలు జరగలేదని, నేను ప్రార్థన చేసినట్లయితే ఆ వ్యక్తి మరణం నుండి బయటపడలేదని, లేదంటే రోగాల నుండి బయటపడలేదని కొన్నిసారి మన మనసు నుండి కొన్ని అనుమాన ఆలోచన వస్తాము. ఇప్పుడు దేశీ ప్రియులారా మనం యేసు విశ్వాసంతో మనం వాడుకోవడాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా మన విశ్వాసంతో మాట్లాడడం ప్రియులారా ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మీ ముందున్న సమస్యలు ఏదైనప్పుడు కూడా, ఎర్ర సముద్రం అలాంటి సమస్యలు ఉండవచ్చు, యోర్దాను అలాంటి సమస్యలు ఉండవచ్చు, ఎరిహో గోడ అలాంటి సమస్యలు ఉండవచ్చు. దాని ముందు యేసుక్రీస్తు నామం, దేవుడి ఇచ్చిన అధికారం అని వాడుకోవాలి. అప్పుడు మిరకలు జరుగుతాయి. కాబట్టి మనం ఏం చెప్తాం, ప్రభు మీరు చేయమని మన మోసలాగా మనం కూడా చెప్తారేమో, తప్పు కాదు.
కానీ మనం కొంత అవగాహన అంటే జ్ఞానం పొందుకోవాలి. చూడండి, దేవుడే చెప్తున్నాడు అనమాట, అందులో యెహోవా మోషే తో నీవెలా నాకు మొరబెట్టుచున్నావు. మనం కూడా చాలా సరి మొరబెట్టుతున్నాం. ప్రార్థన మంచిది. ప్రార్థనతో పాటు దేవుని స్వరం విని ఆ స్వరం మనం అప్లై చేయాలన్నమాట. ఆ స్వరం విని అప్లై చేయాలి ప్రియులారా. కాబట్టి మోషే సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. చూడండి, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా నీవు చేయాలి. మనం దేవుని చెప్తాం, ప్రభువా మీరు చేయమని మనం చెప్తాం. దేవుడు చెప్తుంది నువ్వు చేయమని చెప్తున్నా. కాబట్టి నువ్వు చేయాలి. పరిశుద్ధాత్మ నింపబడిన మనం చేయాలి, మనం మాట్లాడాలి. అప్పుడు మన మాత్రం కాదు, మనతో మనం పరిశుద్ధాత్మ కలిసి మాట్లాడుతున్నాం అనమాట. మన యేసుక్రీస్తు కలిసి ముందుకెళ్తున్నాం. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడి మన సమస్యలకు వ్యతిరేకంగా ప్రియులారా మాట్లాడాలి. ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదంటే సాతాను తీసుకొని వస్తున్న ఫియర్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని మనం యేసునామములో ప్రియులారా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఫాస్ట్ ముందుకు వెళుతున్నాము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 9 గంటలు కరెక్ట్ నేను క్లోజ్ చేయాలని కోరుతున్నాను. సరే, కాబట్టి మీరు శ్రద్ధగా వినాలి. ఇంకా ఒక ఉదాహరణ ప్రియులారా కాబట్టి తర్వాత మనం చూసినట్లయితే మోసే అధికారం వాడుకున్నాం, 21 వదనములు ప్రియులారా మనం చూడవచ్చు. అది పాలుగా చీల్చబడాం. ఎండిన నెల మీద నడిచినట్టు వారు ప్రియులారా వెళ్ళినట్టు, ఆ సమస్య తొలగిపోయి నడిచినట్టు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి మనం కూడా విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఎంత పెద్ద సమస్య అయినా సరే యేసునామం వాడుకోవాలి. తప్పకుండా దానికి లోబడుతుంది అనమాట. అంత పవర్ఫుల్ నామం యేసునామం. కాబట్టి అది ప్రియులారా మీరు వాడుతున్నామా, అదే మనం వాడుకోవాలి, అధికారం వాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ఒక ఉదాహరణ ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులారా ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే ప్రియులారా 2వ రాజులు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా గురించి రాయబడింది. ఏలియా ప్రియులారా ప్రాణం తీసివేసని ఇజబేలు చెప్పాము, కానీ దేవుడు ఒప్పుకోలేదన్నమాట. అలాగే ఏలియా కూడా అనుకున్నాం, ప్రభువా నా ప్రాణం తీసివేయము, త్వరగా నన్ను పిలువమని ఏలియా కూడా జీవగల దేవుడితో రిక్వెస్ట్ చేశామన్నమాట. కానీ ఆ ప్రార్థన కూడా జీవగల దేవుడు ఆలగించలేదు. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాం. ఏంటంటే ప్రియులారా ఏలియా మరణం అనుభవించకుండా జీవగల దేవుడు పైకు అగ్ని రథం పంపి ప్రియులారా సుడిగాలి దానిలో అగ్ని రథం పంపి జీవగల దేవుడు పైకు లేవనెత్తామన్నమాట. కాబట్టి ఏలియా ప్రియులారా మనం చూసినట్లయితే యోర్దాన్ నది దగ్గర వచ్చినప్పుడు అది పక్కకి జరగాలి అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్టు అభిషక్తుడైన దేవజనుడైన ఏలియా ప్రియులారా ఏం చేశారు చూడండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అంతటా ఏలియా తన దుప్పటి అంటే అభిషేకం అనమాట, దేవుని యొక్క శక్తి దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది చూడండి ప్రాక్టీస్ చేస్తామన్నమాట. కాబట్టి మనం కూడా యేసునామం, యేసు రక్తం, వదనం, వాక్యం మనం ప్రాక్టికల్ గా మనం వాడుకోవాలి అన్నమాట. వాక్య గడక మనం వాడుకోవాలి. అప్పుడు మెరకలు జరుగుతాయి. దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం గొప్పది. కాబట్టి గొప్ప అభిషేకం మనం వాడుకోవాలి, యూజ్ చేసుకోవాలన్నమాట. దాన్ని యేసునామం. అందులో ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవదలకును అవదలకును విడిపోయాను గనక వారిద్దరూ పొడి నెల మీదే దాటిపోయి. దేనికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ముందుకు వెళ్ళిపోవాలంటే యేసునామం విశ్వాసంతో మనం వాడుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఏమీ కనిపించలేదేమో. ఫిజికల్ ఐస్ తో మనం చూసినప్పుడు పెద్ద సమస్య చూస్తుంది. మనసులో మనం చూసినట్టు కూడా పెద్ద సమస్యలు చూడడానికి అవకాశం ఉంది. కానీ మనం ప్రభు వైపు చూసుకొని గొప్ప దేవుడు నాలో మీరు ఉన్నాడని గ్రహించుకొని, జయించిన కృషి తోడు ఉన్నాడని గ్రహించుకొని మనం ప్రార్థన చేయాలి. బై ఫేత్ అధికారంతో యేసునామం వాడుకోవాలి అనమాట. ఇప్పుడు ఏమైపోతాయి, సమస్యలు పక్కకు జరుగుతుంది, మనకు ముందుకు వెళ్ళవచ్చు. కొందరు ప్రియులు మనం చూసినది సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని కొన్ని సమస్యలు అక్కడే గడిపోతారు. అభిషేకం వాడుకోకుండా అక్కడే నిలబడి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఉండే మనం ఆగిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం ముందుకు వెళ్ళినట్టు దేవుడు కృప అనుగ్రహించిన కాబట్టి విశ్వాసం మనం వాడుకోవాలి. ఇంకా ప్రియులారా మనం ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే ఏలియా నుండి నేర్చుకున్నాం. ఏలియా ఒక శిష్యుడు ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే అడిగామన్నమాట.
ఏలి అడిగామనమాట, నేను పరలోకాన్ని ఎత్తబడబోతుంది, ఆరోహణమై అవ్వబోతున్నాయి, కాబట్టి దానికి ముందు నేను నీకు ఏం చేయాలి? మనమైతే ఏం చెప్తారేమో, ఆమె బెన్స్ గారు కావాలని చెప్తారేమో, లేదంటే చక్కని పెద్ద మందిరం నాకు కట్టి ఇవ్వాలని చెప్తారేమో, లేదంటే ఒక లెస్సులు ఆత్మ అడుగుతారేమో, లేదంటే స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా, ఏలిసాతో ఏలి అడిగినప్పుడు ఏలిసా ఒకటి అడిగామన్నమాట, ఒకటి అడిగా. కాబట్టి నాకు రెట్టింపు అభిషేకం నాకు కావాలి, రెట్టింపు అభిషేకం. కాబట్టి ఈ కాలంలో కూడా మనకు అవసరం గొప్ప అభిషేకం అనమాట. యేసుక్రీస్తు అభిషేకం మనలో ఉంది, కాబట్టి దాని ఒక సమృద్ధి మనకు కావాలి. అది ఉంటే డబ్బు మన దగ్గరకు వస్తుంది, డబ్బు వస్తుంది, చర్చి బిల్డింగ్ కట్టబడుతుంది, ఆత్మలు సమృద్ధి వస్తుంది, స్థలం లేని సమస్య వస్తాయి అనమాట. ఇంకా సంఘం అప్పుడు ఏమవుతుంది, ఎక్స్టెన్షన్ అవుతాయి అనమాట. దానికి కూడా కావాల్సిన అంత దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి నాకు మీకు అవసరం అభిషేకం, గొప్ప అభిషేకం. కాబట్టి అభిషేకం, సమృద్ధి అయిన అభిషేకం మనకు కావాలి, సమృద్ధి వాక్యం కూడా సమృద్ధి మనకు కావాలి. దీనిలో మనం సోమరిగా ఉండవద్దు అనమాట. మన ఆత్మలో వాక్యంతో నింపుకోవాలి. రెండు ప్రియుల సమృద్ధి అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి ప్రశంస మనం అధికంగా కావాలి. మనకు ఉంది ఇప్పుడు, కానీ ఇంకా పెంచుకోవాలి. మనం ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, కృప వలన ప్రియులారా మనం పెంచుకోవాలి. సరే, ఇక్కడ ప్రియులారా అభిషేకం అడిగాము. అభిషేకం అడిగి తర్వాత ప్రియులారా మనం చూసినదే ఏలీషా కోరినట్టు జరిగింది. అభిషేకం పొందాము. అభిషేకం పొందిన తర్వాత ప్రియులారా మనం చూసినదే ప్రాక్టీస్ అంటే ప్రాక్టికల్ చేస్తున్నాం అనమాట. ఏలి ఎత్తబడాము, ఏలీషా మాత్రం ఉన్నాం, తిరిగి యోర్దాను దాటి తిరిగి రావాలి. కాబట్టి 13వ వచనం, రెండవ రాజులు 2వ అధ్యాయము 13, 14 వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, ప్రియులారా నేను చదివి ముందుకు వెళ్తున్నాం, సమయం తక్కువ ఉన్నది కాబట్టి. ఏలీషా అది చూచి, ప్రియులారా వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఏలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అందులో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఏలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాడు. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచిన తర్వాత ఏం చేశారు? సమస్య ముందు మనం ఉన్నారేమో, కాబట్టి అక్కడ నిలబడుతున్నాము. మనం ఏం చేయాలి? ఒండి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిను పట్టుకొని నీటి మీదే కొట్టి చూడండి, వాడుకున్నాం అనమాట. అభిషేకం వాడుకున్నాం అనమాట. యేసునామాన్ని వాడుకోవాలి, వాక్యం మనం వాడుకోవాలి, యూజ్ చేసుకోవాలి. ఫెయిత్ఫుల్ గా ప్రియులారా మనం యూజ్ చేయాలన్నమాట. కాబట్టి గతకాలంలో కొన్ని నెగటివ్ అనుభవాలు ఉండవచ్చు, అది మనం చూడవద్దు. వాక్యానికి పవర్ ఉంది, యేసునామానికి పవర్ ఉంది, యేసు రక్తానికి పవర్ ఉంది, వాక్యం 2 అంచులు కడగం దానికి పవర్ ఉంది. అపవాది క్రియలు తప్పకుండా పరిశుద్ధాత్మ అగ్ని వల్ల, వాక్యం వల్ల నాశనం అయిపోతాయి, దురాత్మలు చీకటి శక్తులు పారిపోతాయి. కాబట్టి మనం నిలబడాలి. చూడండి, విశ్వాసంతో కొట్టామన్నమాట. విశ్వాసంతో అది మనం వాడుకోవాలి. మీదే బై ఫెయిత్ వాడుకున్నాం, కొట్టి తర్వాత అడుగుతున్నాం. ఏలి యొక్క దేవుడు ఎక్కడైనా అడుగుతున్నాం, ఏలి యొక్క దేవుడైన యెహోవా ఎక్కడైనా అడుగుతున్నాం, ఉన్నాడా నేను చూడండి. తర్వాత అతడు దుప్పటితో నీటిని కొట్టగా, ఇప్పుడు దానికి ముందు ప్రియులారా మనం చూస్తుంటే సమస్య ఎక్కడ ఉంది, కరెక్టే. అది కొట్టిన తర్వాత ప్రియులారా మనం చూస్తుంటే పరిస్థితులు తేడా మనకు కనిపిస్తున్నాయి, పరిస్థితులు పూర్తిగా మారిపోయింది. అదే మన జీవితంలో కూడా జరుగుతుంది. మన యేసునామం నమ్మకంగా మనం వాడుతున్న వారు ఉంటే సమస్యలు పక్కకి జరుగుతాయి అనమాట. దురాత్మలు చీకటి శక్తులు ఖచ్చితంగా పారిపోతాయి, 100% అనమాట, పారిపోతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించాం. మనం కూడా దేవునికి సమర్పించిన వారుగా ఉండేసారు. సరే, కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఏలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయి. ఇప్పుడు మనం కూడా ప్రియులు యేసునామం విశ్వాసంతో, యేసు రక్తం, వాక్యం గడకమ్మని వాడాలి. ప్రియులు వాడాలి, కడుక్కుని ఉండవద్దు. మీరు మోసలాగా మీరు చేయమంటే దేవుడు అడుగుతారు. మీకు నేను ఇచ్చిన అధికారం నీ ఎందుకు వాడుకోవడం లేదు, దేవుడు అడుగుతారు. కాబట్టి మనం వాడుకోవాలి. కాబట్టి అధికారం వాడుకోవడం మనం నేర్చుకోవాలి. ప్రియులారా బై ఫెయిత్ మనం అది వాడుకోవాలి. కాబట్టి అవిశ్వాస, అనుమానాలు, భయ, ఆందోళన యేసునామములో ఏమైపోయినాక. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తల కార్యం ప్రియులారా 9వ అధ్యాయము ప్రియులారా 40వ వచనం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ ఒక సమస్య అనమాట. తబీదా అనే వ్యక్తి మంచి ఆమె మరణించామన్నమాట. ఈ విషయం దేవుజనుడ పేతురుకు విశ్వాసులు తెలియపరిచారు. కాబట్టి పేతురుని పిలిచాం. పేతురు నేను రాలేదు అని చెప్పలేదు, వచ్చామన్నమాట.
ఒకవేళ మనతో చెప్పలేతే మనం ఏం చేస్తాం? ఒకరు ఒక యవన కాలంలో ఉన్న ఒక స్త్రీ గాని బాబు గాని ఒకరు చనిపోయి ఉండే, దేవుజుడైనా నాతో లేదంటే మీతో ఒకరు ఈ కాలంలో మనం జాగ్రత్త ఉండాలి వెళ్ళడం, ఎందుకంటే కొందరు ట్రాప్ కూడా చేస్తారు. కాబట్టి మనం సరే నిజంగా జరిగిన ఒక విషయం ఉండే, నిజంగా ఒక హృదయపూర్తి నిజంగా ఒకరు పిలిచి ఉండే మనం వెళ్ళి ప్రార్థన చేస్తామా, లేదంటే మనం ఇంకొకరికి అవేపుతామా? ఇక్కడ ప్రియులారా మనం చూసినది పేతురు అయితే విశ్వాసంతో వెళ్ళాం. చూడండి 40వ వచనం. పేతురు అందరిని వెలుపలికి పంపి, అవిశ్వాసంతో ఉన్న వారిని బయటకి పంపడమే మంచిది, విశ్వాసంతో ఉన్న వారిని మన దగ్గర పెట్టడమే మంచిది మరెక్కడ జరగాలంటే. లేదంటే అవిశ్వాసంతో ఉన్న వారు మన దగ్గర ఉంటే వారు నెగిటివ్ విషయాలు మాట్లాడతారు. నెగిటివ్ విషయాలు మనం విని ఉంటే మనం వింటున్న కొలది మనకున్న విశ్వాసం కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంది మొదటిగా పేతురు వాతావరణం చక్కపరిచామన్నమాట. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోది ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండేను. చూడండి, ఆ యేసును వాడుకున్న విశ్వాసంతో ఇక్కడ నిలబడి ప్రార్థన చేశాం అంతే. ఇప్పుడు దేవుని యొక్క శక్తి తాకపడే పరిశుద్ధాత్మ కార్యం చేశాం. కాబట్టి మన జీవితంలో కూడా ప్రియులరా మనకు అవకాశం వచ్చినప్పుడు ఆపర్చునిటీ తప్పకుండా దేవుడు ఇస్తారు, మనం వాడుకోవాలి. ఇప్పుడు ఒక శిశువు అలా ఉండాలి, దేవుని యొక్క స్వరమిని విశ్వాసం నిలబడి ప్రార్థన చేయాలి. మనుషులు ఒక సర్టిఫికేట్ ఎక్కువ కోరుతున్న వ్యక్తి ఉండేది మనం చేయలేదు. ఎందుకంటే ఒకవేళ లేదు అంటే మనకు అనిపిస్తాం, ఒకవేళ పైకు జీవం పొందలేదు అంటే అందరూ నా మీద రాళ్ళేస్తారని మనం చాలాసారి భయపడి ఉన్న విశ్వాసం కూడా వాడలేని పరిస్థితుల్లో మనం ఉన్నారేమో. కాబట్టి దేశ ప్రియులారా మనుషులను మాటలు మనుషులను కంటే జీవం గల దేవుని సంతోషపెట్టాలి. ఇప్పుడు విశ్వాసంతో నిలబడి ప్రియులారా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దాని వల్లే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచకర్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ కాలంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలి, ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలంటే మెరుకులు జరగాలి, అద్భుతాలు జరగాలి. సువార్త అంటే మాటలు మాత్రం సరిపోవడం లేదు, దేవుని శక్తి రిలీజ్ చేయాలి. కాబట్టి ప్రతిరోజు రిలీజ్ చేయాలి. మనం ఆత్మ నుండి దేవుని శక్తి నాలో మీలో ఉంది, యేసుక్రీస్తు ఉన్న కాబట్టి ఆ శక్తి మనం రిలీజ్ చేయాలి. ప్రియులారా ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త ప్రియులారా 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే లాజరు మరణించిన సార్లు ఉన్నాము. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే 4వ రోజు అక్కడికి వస్తున్నాం. కాబట్టి మార్త స్పష్టంగా చెప్పాం, యేసుక్రీస్తు చెప్పినా నేను పునరుద్ధరణ జీవం అని చెప్పినా అనగాని మార్త చెప్పామన్నమాట. అవును, యేసు ఆమె దేవుని ఒక అంత్యకాలంలో లేస్తారని చెప్తాను అనమాట. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట ప్రియులారా మనం గమనించాలి. నీవు నమ్మినట్లయితే దేవుని ఒక మహిమ చూస్తారు, నమ్మినట్లయితే దేవుని ఒక మహిమ చూస్తారు. 11వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి ప్రియులారా మనం దేవుని శక్తి మహిమ రిలీజ్ చేసే వారిగా మనం ఉండాలి, శక్తి రిలీజ్ చేసే వారిగా ఉండాలి. కాబట్టి మనం విశ్వాసంతో ప్రియులారా నిలబడాలి. పరిస్థితులు చూసుకొని వారు వీరు చెప్తున్న నెగిటివ్ మాటలు, భయపడిచ్చే మాటలు అంతా కూడా వినవద్దు, మన దేవుని స్వరం వినాలి. ఇక్కడ ప్రియులారా మనం చూసిన యేసుక్రీస్తు తండ్రి స్వరం చాలా క్లియర్ గా విన్నామన్నమాట. తండ్రి నుండి ఆన్సర్ పొంది నిలబడుతున్నాం అనమాట. కాబట్టి అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? కాబట్టి మార్త ఏం చెప్పారు ప్రియులారా? సహోదరి మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయినది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. కాబట్టి ఆ గుహ దగ్గరే దాచిపడినట్టు ప్రియులారా మనం సమాధి దగ్గర దాచిపడినట్టు మనం చూడవచ్చు. రాళ్ళు తీయాలి. ఇప్పుడు ఆల్రెడీ స్మెల్ వస్తున్నాయి, కంబు కొట్టే వాసన వస్తున్నాయి, కానీ ఆ విషయాలు చెప్తున్నామని పరిస్థితి చెప్తున్నాను అనమాట. కానీ యేసుక్రీస్తు దేవుని స్వరమిని ప్రాక్టికల్ గా ప్రియులారా విశ్వాసం ప్రార్థన చేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి అందుకు వారు ఆ రాయి తీసివేస్తారు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితమని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మనట్టు వారి నిమిత్తము ఈ మాటలు చెప్పామన్నమాట. తర్వాత దగ్గరగా లాజరు బయటకు రాదని చెప్పినప్పుడు బయటకు వచ్చామన్నమాట. ప్రార్థన చేసాం, బై ఫేత్ వాడుకున్నాం. కాబట్టి ప్రియులారా మన దేవుని కుమార్తె ఉన్న మన ఫేత్ వాడుకోవాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు.
మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, దయచేసి మనం సమస్యల గురించే ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఉండడం కాదు, యేసునామం మనం వాడుకోవడం నేర్చుకోవాలి. ఇంకా ప్రియులారా, మనం చూసిన యేసుక్రీస్తు శిష్యులతో కలిసి ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఓడలో నిద్రపోతున్నాం. శిష్యులు ప్రియుల ఆ సమయంలో ఏం జరిగింది? అలలు గాని గాలి ద్వారా అలలు వచ్చి ప్రియులరా ఆ ఓడలోనికి నీళ్లు వస్తున్న పరిస్థితి అనమాట. ఇప్పుడు శిష్యులు భయపడేమన్నమాట. యేసుక్రీస్తు ఏమో నిద్రపోతున్నాం. వెంటనే శిష్యులు భయంతో కేకలు వేసుకొని గురువును లేపామన్నమాట. గురువు మేము నాశనం అయిపోతుంది, మా గురించి చెందలేదని బాధతో గట్టిగా చెప్తున్నాం అనమాట. యేసుక్రీస్తు లేచారు. ఇప్పుడు యేసుక్రీస్తు లేచిన తర్వాత ప్రియులరా ఆ గాలిను తుఫానుకు విధంగా ప్రియులరా ఆజ్ఞాపించామన్నమాట, మాట్లాడామన్నమాట, అధికారం వాడుకున్నామన్నమాట. ఇప్పుడు వారితో శిష్యులతో అడుగుతాను, మీకు విశ్వాసం లేదని అడుగుతాను. కాబట్టి విశ్వాసం మనకు అవసరం. ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఫెయిత్ అవసరం. ఫెయిత్ తో ఉన్న మాటలు మనం పలకాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి మన ఆత్మ నుండి, కొత్తగా జన్మించిన మన ఆత్మలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు నుండి దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? గుడ్డి వారు ఒక కన్నులు తెరబడతాయి అనమాట. చెవిటి వారు విన్నట్టు దేవుడు కృప చూపిస్తాడు, మూగవాడు మాట్లాడినట్టు దేవుడు కృప చూపిస్తాడు. దయ్యాలతో ఎన్ని దయ్యాలు ఉన్న వ్యక్తి అయినా సరే యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు విడుదల వస్తాయి. కానీ మన యేసునామములో విశ్వాస మాటలు మనం పలకాలి. అనుమాన మాటలు పలకలేస్తే సాతాను అసలు కదలలేదన్నమాట. కాబట్టి విశ్వాసంతో ప్రియులారా, కాబట్టి మన దేవుని కుమార్తెగా దేవుజనుల విశ్వాస మాటలు పలకాలి. విశ్వాస మాటలు ఎట్టి పరిస్థితుల్లో మన నోటి నుండి రావద్దనమాట. సమస్యలు ఎంత ఘోరమైనా సరే, ఎంత నిరీక్షణ లేని సమస్య అయినా సరే, ఎన్ని రోజులైన సమస్య అయినా సరే, ప్రియులారా మన యేసు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. విశ్వాస మాటలే పలకాలి. క్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల నాలో మీద ఉన్నాడు. ఏలియా తన అభిషేకం వాడుకున్నారు. మోసే ప్రియులారా తనకిచ్చిన అధికారం వాడుకున్నాం. యేసుక్రీస్తు తనకిచ్చిన అధికారం అభిషేకం వాడుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ కాలంలో యేసుక్రీస్తు అభిషేకం కలిగిన మనం కూడా ఇది వాడుకోవాలి అనమాట. జస్ట్ యూస్ చేసుకోవాలి. ఇంకొకటి సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయ విషయంలో మనం ఇది వాడుతున్న కొద్ది నమ్మకంగా వాడుకోవాలి. వాడుతున్న కొద్ది ఇంక్రీస్ అవుతాయి, వాడుకోలేదు ఇంక్రీస్ కాదు. దేవుడు మనకి ఇచ్చిన కృపావరాలు కానీ, శక్తి కానీ, అభిషేకం కానీ మనం నమ్మకంగా అది వాడుతున్న కొలది ఇంక్రీస్ అవుతుంది అనమాట. శక్తి ఇంక్రీస్ అవుతాయి, పవర్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం వాడుకోవాలి. ప్రతిరోజు మనం వాడుకోవాలన్నమాట. ప్రతిరోజు మనం వాడుతున్నప్పుడు ఇంక్రీస్ అవుతాయి. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు వాడుతున్న కొలది మన లెవెల్ చేంజ్ అవుతాయి అనమాట. కాబట్టి ఈ విషయంలో మీరు ఫెయిత్ఫుల్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవజనులు మాత్రం కాదు, విశ్వాసాలు కూడా ఇది వాడుకోవడం మనం నేర్పించాలి. ఎందుకంటే కోట్లాది ప్రజలు ఉన్నారు, వారి మధ్యలో దేవుడు పెట్టాం మనల్ని. అంటే ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్నవారు ఉన్నారు, కొందరు బ్రతికిన స్థాయిలో ఉన్నారు. సరే, కాబట్టి నిత్య జీవనం పొందిన క్రిస్తువుని కలిగిన ప్రియులారా మనం ఇది మనం వాడుకోవాలి. విశ్వాసాలు కూడా మనం నేర్పించాలి. అప్పుడు ఏమవుతుంది? గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ ద్వారా మన అందరి ద్వారా చేస్తాడు. కాబట్టి ఇంకా మనకంటే కొందరు ఎక్కువ దేవుడు వాడుతున్నారను, కానీ దాన్ని చూసి మనం బాధపడే అవసరం లేదు. మనం కూడా నమ్మకం ఉండే తప్పకుండా జీవగల దేవుడు వాడతారు. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం నమ్మకంగా జీవగల దేవుడు నాకు మీకు అనుగ్రహించిన అభిషేకం యేసు నామం, దేవుడు ఇచ్చిన అధికారం మనం వాడదాం. కాబట్టి సమస్యలు యేసుక్రీస్తు నామం ముందు నామం కంటే గొప్ప సమస్యలు ఏమీ లేదు. ఏ దెయ్యం కూడా లేదు, ఏదీ లేదు. కాబట్టి ఇప్పుడు యేసు నామం కింద వస్తుంది అన్ని. ఇప్పుడు యేసు రక్తం కింద వస్తుంది అనమాట. యేసే వాక్యం కాబట్టి గొప్పది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇది విశ్వాసంతో మనం వాడుకోవడం నేర్చుకోవాలి. విశ్వాసంతో. కాబట్టి అవస్థలో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి మన కన్ను తెరవాలి. అబ్రహాంతో దేవుడు చెప్పారు, అబ్రహాంతో లోతు అబ్రహాం మధ్యలో సమస్య లేదు, కానీ వారు సర్వెంట్స్ మధ్యలో సమస్య వేసినప్పుడు లోతు ఒకవైపు వెళ్ళాము, అబ్రహాం ఒకవైపు వెళ్ళాము. కాబట్టి మనం చూస్తున్నాము దేవుని పిలుపు ఉందని అబ్రహాం మనం చూసితే నాకు ఈ ప్రాంతం కావాలని పట్టుదలతో లేదనమాట. అబ్రహాం చెప్తున్న విషయం, నీవు ఇష్టమని చూసుకో, సెలెక్ట్ చేసుకో. తర్వాత ఫస్ట్ వయసు
ప్రియులారా లోతుకి ఇచ్చామన్నమాట. ఎందుకంటే దేవుని పులిపోందని అబ్రహాము తెలుసు. దేవుడైతే నా తోడు ఉన్నాడు, దేవుడు నాకు తోడుండే చాలు తప్పకుండా దీవించబడుతుంది. ఇప్పుడు దేవుడు తోడు ఉన్న మీరు తప్పకుండా దీవించబడతాయి. ప్లేస్ కాదు, ప్లేస్ కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి, దేవుని యొక్క ప్రెసెన్స్ గొప్పది కాబట్టి, దేవుని శక్తి గొప్పది కాబట్టి, దేవుడు యేసుక్రీస్తు గొప్ప దేవుడు కాబట్టి మనం దీవించబడుతున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవుడు మనం పంపిన చోటులో ఎవరు లేదేమో, మంచి ప్లేస్ లేదేమో, అయినా కానీ క్రిస్తువుని మోసుకొని క్రిస్తువుని కలిగిన మీరు వెళ్ళడం వలన, మీరు అక్కడ నివాస చేయడం వలన ఆ ప్రాంతం కూడా మీలో ఉన్న క్రిస్తు ద్వారా మీ ద్వారా దీవించబడతాయి అనమాట. ప్లేస్ చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనకు దేవునికి లోపడదాం. కాబట్టి అబ్రహాంతో లోతు వెళ్ళిన తర్వాత అబ్రహాంతో ఎవరు చెప్తారు, ఇవు దక్షిణం వైపు కన్ను ఉండే తల ఎత్తి దక్షిణం వైపు చూడము, ఉత్తర వైపు చూడము, పడమరి వైపు చూడము, తూర్పు వైపు చూడము, కన్ను తల ఎత్తి కళ్ళ తెర చూడమని చెప్పారు. కాబట్టి మనం తల ఎత్తి మనం చూసినట్లయితే చాలా మంది ప్రియులరా మేము చనిపోయిన వారు, ఆత్మీయంగా చాలా మంది చనిపోయిన వారి మధ్యలో దేవుడు మనం నిలబెట్టే. యెహెజ్కేల్ మనం చూస్తున్నాం, చెప్తున్న మాట మనం చూడవచ్చు. యెహెజ్కేల్ ప్రవక్తను మరణించిన ప్రియులరా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, లోయల్లోనికి తీసుకొని వెళ్ళామన్నమాట. చాలా మంది చనిపోయిన స్థాయిలో ఉన్నాం. చనిపోయిన వారి చాలా మంది చనిపోయిన స్థాయిలోనే కాదు, చనిపోయిన స్థాయిలో ఉన్న వారి దగ్గర. కాబట్టి మనం కూడా ప్రియులారా మనం చూస్తే మన చుట్టూ అనేకరు ఆత్మీయంగా నిత్యజీవ దర్శనం పొందలేని స్పిరిచువల్ గా చనిపోయిన స్థాయిలో ఉన్నారు. కానీ అలాంటి ఉన్న వారిని కొంత మనమే పొగుడుతున్నారేమో, వారు గొప్పవారని గొప్పవారమని, వారి కూడు డబ్బు ఉంది కాబట్టి, బంగ్లా ఉన్నా కాబట్టి వారే గొప్పవారమని మనం పొగుడుతున్నారేమో. యాక్చువల్లీ మనమే గొప్పవారు. క్రిస్తువుని కలిగిన నిత్యజీవ దర్శనం పొంది హృదయాన్ని మనమే గొప్పవారు. ఇప్పుడు వేళ్ళు స్టాండర్డ్ బట్టి మనం వారిని పోడుతున్నారేమో. ఇప్పుడు స్పిరిచువల్ స్టాండర్డ్ గొప్పదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. క్రిస్తు గొప్పవాడు, యేసు రక్తం గొప్పది, యేసునామం గొప్పది, దేవుని యొక్క వాక్యం గొప్పది, దేవుని యొక్క స్వరం గొప్పది, దేవుడు అనుగ్రహించిన వాక్య ప్రదర్శన గొప్పది. కాబట్టి మన క్రిస్తువును హైలైట్ చేయాలి. కాబట్టి ప్రియులారా మనం క్రిస్తువును హైలైట్ చేయాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం మనం వాడుకోవాలి. వాడుతున్న కొలది మీరు ఇప్పుడు ఉన్న స్థాయిలో మీరు ఉండలేదు, తప్పకుండా చేంజ్ అంటే లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత మనం అడగాల్సిన పరిస్థితి రాదు. నాకు కొద్ది డబ్బు పంపము, నాకు దారిద్ర్యం ఉంది, నాకు కొన్ని డబ్బు పంపమని అడగాల్సిన పరిస్థితి రాదు. మనం ఏలిసా అలాగే మనం నయమాన్ వచ్చి ప్రియులారా, నయమాన్ మనం చూస్తుంటే చాలా దూరం నుండి చాలా కోట్లు డబ్బు కలిగిన వ్యక్తి. నయమాన్ స్వస్థ పొందిన తర్వాత బహుమానం నయమాన్ ఇస్తున్నా అనమాట. నయమాన్ ప్రియులారా బహుమానం తీసుకోని చెప్పినప్పుడు కూడా బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, ఏలిసా చెప్పినా నాకు వద్దు, ఇది నాకు వద్దు అంటే దానికి అర్థం సమృద్ధి ఉంది అనమాట. ఎందుకంటే ప్రియులారా మనం ఒక మాట కూడా చెప్పి నేను ముడిస్తాను. ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడవచ్చు. 2వ రాజుల గ్రంథం. నయమాన్ వచ్చి నిలబడిన గాని సిరియా రాజు గాని ఇశ్రాయేలు రాజు గాని, నయమాన్ గొప్ప వ్యక్తి గాని ప్రియులారా, సిరియా రాజు పంపించిన వ్యక్తి నయమాన్, ఇశ్రాయేలు రాజు కూడా పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి నయమాన్. ఆ వ్యక్తి వచ్చి ఇంటి ముందు నిలబడిన గాని ఏలిసా మాత్రం బయటకు రావడం లేదు. స్తోత్రం. చూడండి, నేను నమ్ముతున్నాం ఏలిసా జీవం గల దేవునితో స్థితి గడుపుతున్నాం. ఏలిసా ప్రియులారా సమస్యకు పరిష్కారం అంటే దేవుని స్వరం నిండిన స్థాయిలో ఉన్నామన్నమాట. దేవుని సన్నిధిలో వేచి ఉన్నాం. దేవా మీరు నాతో మాట్లాడము, ఎందుకంటే నయమాన్ని వచ్చాము. కాబట్టి పరిష్కారం రావాలంటే స్వరం తినాలి. కాబట్టి సమయం గడుపుతున్నాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనమైతే మన ముందు మామూలు యొక్క వ్యక్తి వచ్చి నిలబడిన చాలు, పిలిచిన చాలు, మన ప్రార్థన అంతా ఆపేసుకొని దేవునితో అది ఆపేసుకొని మనం వెంటనే వెళ్తారు. కానీ ఏలిసా ప్రియులారా మనం చూసినది కథలు లేదనమాట. ప్రత్యేకంగా మనం చూసినదే గురు ఏలియాను కూడా వదలలేదనమాట. ఏలియాతో నేను మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు అని ఎలీషా 4 సార్లు చెప్తున్నా అనమాట. నేను మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు ఏలియాతో. ఎందుకంటే ఏలీషా కన్ను హృదయం అంతా కూడా అభిషేకం మీద అనమాట. నాకు అభిషేకం కావాలి అంతే. మన హృదయం దేని మీద ఉంది? మన హృదయం దేని మీద ఉంది? యేసుక్రీస్తు మీద మనం ఉండాలి. దేవునికి అభిషేకం మీద ఉండాలి. అభిషేకం మీద మనం ఎదగాలి. అప్పుడు ఆస్తిపాస్తులు కానీ డబ్బు కానీ మనుషులు అంతా మన దగ్గరికి వస్తారు. దేవుడు చిత్తమైన వారు దేవుడు కనిపిస్తారు. తోటి మనం ఫోకస్ చేయాలి అభిషేకం మీదే. ఓకే, మన కొరకు ప్రాణం పెట్టి సమాధి నుండి తిరిగిలేసిన యేసుక్రీస్తు కూడా అదే నేర్పించాం. యేసుక్రీస్తు కూడా తండ్రి దగ్గర వెళ్ళి అడిగేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ అనమాట. ఇంకా యేసుక్రీస్తు శిష్యులతో కూడా చెప్పాం, తిరిగి లేచిన పునరుద్ధానుడు యేసుక్రీస్తు మీరు యెరూషలేములో వేచి ఉండాలి, మేడగది అనుభవం ఉండాలి.
మేరగతి అనుభవం అంటే పరిశుద్ధాత్మ పెంతకోస్ పరిశుద్ధాత్మతో నింపబడాలి, తర్వాతే వెళ్ళాలి. తొందరపడవద్దు, ఆత్మతో నింపబడాలి. కాబట్టి ఆత్మతో ప్రియులను మన అనంతరం నింపబడి బ్రదర్లైతే నా ద్వారా మీ ద్వారా మన రాష్ట్రం దేశంలో మాత్రం కాకుండా దేశములు కూడా నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు తన ఛానల్గా దేవుడు వాడతారు. కాబట్టి యేసుక్రీస్తు ఒక పరిచర్య ఆగిపోలేదు. పరిశుద్ధాత్మ దేవుని ఒక పరిచర్య నా ద్వారా మీ ద్వారా, యేసుక్రీస్తు ఒక పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ ద్వారా అది కొనసాగిస్తుంది. కాబట్టి మనం ప్రభుత్వ ప్రియుల సమయం గడుపుదాం. ఏదేసా చూడండి, పట్టుదలతో సమయం గడిపామన్నమాట. నష్టం లేదు, మేలు వచ్చింది. సిరియా రాజు కూడా మేలు పొందారు. ఎందుకంటే న్యాయమైన స్వస్థ పొందేమంటే సిరియా రాజు కూడా మేలు ఉందన్నట్టు, ఇస్రాయేల్ రాజు కూడా ఘనత ఉందన్నట్టు. చూడండి, దేశం కూడా కదులుతుందన్నమాట. దేవుడు దేవుని సన్నిలో నమ్మకంగా సమయం గడిపి దేవుని స్వరం విని చెప్తానే కాబట్టి దేవుని మెరుకుల అద్భుతాలు జరుగుతుంది. కాబట్టి ప్రియుల మనం కూడా దేవుని సన్నిలో ఫేతులుగా సమయం గడపాలి. కాబట్టి దేవుని సన్నిలో మీరు సమయం గడపడం నష్టం కాదు. కొన్నిసారి అనిపిస్తాం, అబ్బో నేను దేవుని సన్నిలో ప్రార్థనలు ఆరాధనలు ఇంతసేపు సమయం గడుపుతాను కదా, నాకు నష్టమేమో. దానిలో ప్రియులారా మనకు అది గొప్ప మేలు అనమాట, మామూలు కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఫేత్ఫుల్ గా ప్రియుల అధికారం అభిషేకం మనం వాడదాం. అలా ఉండే ఇప్పుడున్న స్థాయిలో మీరు ఉండలేదు, గొప్ప స్థాయికి పరిశుద్ధాత్మదుడు తప్పకుండా నడిపిస్తారు. మీ దారిద్ర్యం ఉండలేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలేదు. మీకు సంబంధి అనుభవం వస్తాయన్నమాట. కానీ అభిషేకంలో మనం ఎదగాలి, ఇది యూస్ చేసుకోవాలి, వాడుకోవాలి అనమాట. ఫేత్ఫుల్ గా వాడుకోవాలి. కాబట్టి కొన్నిసారి అసూయస్పెట్టి ఆపుతారేమో, నీవు ఇలాగ వారిని దీవించలేతే వారు నీకంటే పైకి వెళ్ళిపోతారు అని. కాబట్టి అసూయస్పెట్ను పరిశుద్ధాత్మ ప్రార్థన వల్ల చంపేసుకోవాలన్నమాట. అసూయ స్పెట్ గాని ఇంకా సెల్ఫిష్ గాని మన ప్రార్థన ద్వారా చంపేసుకొని ఇద్దరిని దీవించే హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక ఇలాగ నమ్మకం ఉండే ప్రియుల తప్పకుండా దేవుడు బలంగా నన్ను వాడతారు. కాబట్టి ప్రియులరా దేవుడు కృప మనకు అందరికీ అనుగ్రహించినాక ఒకటి వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియుల ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధన మా ప్రేమ కలిదండి, వాక్యం ద్వారా మీరు మాట్లాడని మేము ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. వాక్యం చూసి మా ఆత్మలాగా మార్చము, అభిషేకంతో ప్రతి ఒక్కరు అధికంగా కుమరించము. అభిషేకం నమ్మకంగా వాడినట్టు ప్రతి ఒక్కరికి అధికమైన కృప జీవాధిపతి యేసయ్య మీరు దయచేయము. మహిమగల మీకు అభిస్తున్నాం, యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.